ధర్మకాండ ప్రేతకల్పం శ్రీకృష్ణచంద్ర పరబ్రహ్మణే నమః. వైకుంఠ వర్ణన మరణకాలంలోనూ తరువాత విభిన్న విహిత కర్తవ్యాలపై గరుత్మంతుని ప్రశ్నలు. ప్రేతకల్ప ఉపక్రమం. నైమిషారణ్యంలో సుఖాసీనుడై ఉన్న సూతమహర్షిని సౌనకాది మహామునులిలా ప్రార్థించారు. శ్రీ సూత భగవాన్ జీవుడు ఒక శరీరం తరువాత ఇంకొక శరీరాన్ని ఆశ్రయిస్తాడని కొందరంటుండగా విన్నాము. మరికొందరు విద్వాంసులు ప్రాణి మృత్యువు తనను కబళించగనే యమధర్మరాజు వద్దకు పోయి రకరకాల యాతనలకు గురైన తరువాతనే మరొక శరీరాన్ని పొందుతుందని చెప్పగా కూడా విన్నాము. మరి ఏది సంపూర్ణ సత్యమో మీవంటి జ్ఞానియే తేల్చి చెప్పగలరు. దయచేసి మా సందేహ నివృత్తిని గావించండి. సూతుడు సంతుష్టాంతరంగుడై ఇలా చెప్పసాగాడు. మహామునులారా, మహామేధావులైన మీరు మీ స్థాయికి తగిన ప్రశ్ననే వేశారు. ఒకప్పుడిదే ప్రశ్నను భాగవతోత్తముడైన గరుత్మంతుడు పురుషోత్తముడైన మహావిష్ణువునడిగాడు. ఆ మహనీయుల సంవాద రూపమై గరుడ పురాణానికి అంతర్జాతీయ ఖ్యాతి నార్జించి పెట్టబోయే ధర్మకాండ ప్రేతకర్మ అనే మహావిషయాన్ని వినిపిస్తాను. మీ సందేహాలన్నీ తీరిపోతాయి. బ్రహ్మాండమైన భవసాగరాన్ని ఏదో చిన్న కాలువను దాటేసినంతన సులువుగా తరింపజేయు శ్రీకృష్ణ భగవానునికి తొలుతగా నమస్కరించి ప్రారంభిస్తున్నాను. మునులారా, ఒకప్పుడు వినతాపుత్రుడైన బ్రహ్మాండ నాయకుడు గరుత్మంతునికి ఈ బ్రహ్మాండంలోని అన్ని లోకాలను ఒకసారి చూడాలనిపించింది. హరి నామాన్నుచ్చరిస్తూ లోకాలను చూడసాగాడు. చివరగా స్వర్గ, పాతాళ, భూలోకాలను చూశాడు. ముఖ్యంగా పృథ్వీపై గల దుఃఖాలను చూసి తానే దుఃఖితుడే అయిపోయి అశాంత చిత్తంతో అలమటిస్తూ వైకుంఠానికి మరలాడు. విష్ణులోకంలో రజోగుణ ప్రవృత్తి లేదు, తమో గుణ ప్రవృత్తి లేదు, కనీసం సత్వగుణంతో కలిసియైనా లేవు. ఇక్కడ కేవలం శుద్ధ సత్వగుణమే ఎల్లెడలా కనిపిస్తుంది. ఇక్కడ మాయకూడా లేదు. ఎవరికీ వినాశమూ లేదు, రాగద్వేషాది షడ్వికారాలు లేవు. ఈ లోకంలో దేవాసుర వర్గాల ద్వారా పూజింపబడు విష్ణువు యొక్క పార్షదులు, సభ్యులు, దగ్గరివారు దర్శనమిస్తుంటారు. వారు కూడా స్వామి వలెనే నీలమేఘశ్యాములు, పీతాంబరధరులు, మణియుక్త స్వర్ణాలంకృతులు, చతుర్భుజులు కూడా. వారి చెవులకి గల కుండలాలు, తలపైనున్న కిరీటాలు రత్నమిశ్రిత స్వర్ణకాంతుల్ని వెదజల్లుతున్నాయి. వారి వక్షస్సులాలు సుందరములైన పుష్పమాలలచే సుశోభితాలే ఉన్నాయి. కనిపించగానే తనువును పులకింపజేసి మనసును మరిపింపజేసే అప్సరసలున్నారు. మహాత్ములను గునివస్తున్న విమానాలు ఆకాశం నుండి సూర్యుడు దిగివస్తున్న భ్రాంతిని కలిగిస్తాయి. అక్కడి జనం అన్ని ప్రకారాల వైభవాలతో లక్ష్మీప్రసన్నతను కలిగి శోభిల్లుతున్నా నిరంతరం శ్రీహరి చరణాలను పూజిస్తూనే ఉంటారు. గరుత్మంతునికి శ్రీ మహావిష్ణువు ఒక తూగుటుయాలపై సుఖాసీనుడై దర్శనమిచ్చాడు. లక్ష్మీదేవి తన చెలికత్తెలతో సహా స్వామి పాదార్చనతో నిమగ్నయే ఉంది. సువిశాల నేత్రయుక్తమైన ప్రసన్న ముఖంతో ఆ దేవాధిపతి, జగత్పతి, శ్రీపతి, యజ్ఞపతి అగు శ్రీ మహావిష్ణువు తన ప్రధాన పార్షదులైన నంద సునందాదుల వినతులను వింటున్నాడు. ఆ సమయంలో ఆయన తన అన్యాన్య సర్వశక్తుల చేత పరివేష్టితుడై ఉన్నాడు. హరి దర్శనం కాగానే వినతాసుతుని హృదయం ఆనందం తట్టుకోలేక ద్రావించింది. శరీరం గగుర్పొడిచింది. నేత్రాలు అశ్రుపూరితాలైనాయి. ఆనందమగ్నుడై అతడు తన స్వామికి ప్రణమిల్లాడు. తన వాహనమైన పక్షిరాజును కటాక్షించిన మహావిష్ణువు, పక్షిరాజా, సుఖంగా సాగింది కదా నీ ప్రయాణం అంటూ కుశల ప్రశ్నలు వేసి ఏయే దేశాలు, లోకాలు తిరిగావు అని కూడా అడిగాడు. వినమ్రంగా ఇలా విన్నవించుకోసాగాడు వినతాసుతుడు. భగవన్, మీ కృప వల్ల నేను అన్ని లోకాలను చూడగలిగాను. వాటిలో నెలకొన్న సమస్త స్థావర, జంగమ ప్రాణులను చూశాను. హే ప్రభో, అన్ని లోకాల్లో కన్నా భూర్లోకంలో ప్రాణి సమూహం ఎక్కువగానున్నది. అన్ని యోనులలోకి మానవ యోనియే భోగాలకు, మోక్షానికి శుభాశ్రయంగా వెలుగుతోంది. మంచి పనులకు భూలోకాన్ని మించిన తావు లేదు. దేవతలు భూలోకం, అందులో భరతఖండం ఉత్తమమని ఇలా ప్రశంసిస్తుండగా నేను విన్నాను. ఎవరైతే భరతభూమిలో జన్మించి నివసిస్తారో వారు ధన్యులు. గాయంతి దేవాః కిల గీతకాని. ధన్యాస్తు యే భారత భూమి భాగే. స్వర్గాపవర్గస్య ఫలార్జనాయ. భవంతి భూయః పురుషాః సురత్వాత్.
భూలోకంలో మృతి చెందిన ప్రేతం మరల భూమిపైననే పడవేయబడుతోంది. దాని నోటిలో పంచరత్నాలు, స్వర్ణ, గగన, మర్త్య, నాగ, పాతాళరత్నాలు, పంచరత్నాలను వేస్తున్నారు. శవాన్ని దర్భలపై ఉంచడం జరుగుతోంది. దాని 2 పాదాలను దక్షిణ దిశవైపే తిప్పి పెడుతున్నారు. మరణమాసన్నమైన వారి ముందు పుత్రులు, మనుమలు నిలబడి ఉంటున్నారు. రకరకాల దానాలు చేస్తున్నారు. మిత్రులు, శత్రువులు కూడా బంధు బాంధవులతో సహా క్షమాయాచన చేస్తున్నారు. నువ్వులు, ఇనుము, బంగారం, పత్తి, ఉప్పు, సప్తధాన్యాలు, ప్రీస, యవ, గోధుమ, పెస, మినుము, కొడ్డ, శనగ, సప్తధాన్యాలు వీటిని కూడా దానం చేస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారో నాకావంతైనా అర్థం కావటం లేదు. హే జ్ఞానసాగరా! ప్రాణులెలా మరణిస్తారు? ఆ తరువాతెక్కడికి పోతారు? ఆ సమయంలో నిరాధార రూపంలో ఆత్మను ధరించు శరీరం, ఆతివాహిక శరీరాన్ని ఎలా పొందుతారు? అగ్ని సంస్కారానికి ముందు మానవ శరీరాన్ని కొడుకులు, మనుమలు భుజంపై పెట్టుకుని ఎందుకు మోసుకెళ్తారు? శవంపై నెయ్యి పోస్తారెందుకని? ఆ సమయంలో ఒక ఆహుతినిచ్చే సంప్రదాయమెక్కడి నుండి వచ్చింది? శవానికి భూస్పర్శనెందుకు చేయించాలి? స్త్రీలు ఆ మృత వ్యక్తికై ఎందుకు రోదిస్తారు? శవానికి ఉత్తరం వైపు కూర్చుని యంసూక్తానెందుకు పఠిస్తారు? మృతులైన వారికి నీళ్లివ్వడానికి ఏకవస్త్రలే కావాలని ఎందుకంటారు? ఆ సమయంలో సూర్యబింబం కోసం చూడడం, రాతిపై యవలనూ, ఆవాలనూ, దూర్వనూ, వేపాకులను పోసి వాటినెందుకు స్పృశిస్తారు? ఆ సమయంలో ఆడ మగ కూడా ఒంటికి కింద పైన ఒకే బట్టనెందుకు ధరించాలి? మృతుల పుత్రులు 10 రోజులపాటు పిండ ప్రదానమెందుకు చేస్తారు? వేడి చేసిన మట్టి పాత్రను అరుగుపై నుంచి అందులో పాలెందుకు పోస్తారు? 3 కగ్గలను తాళ్లతో కట్టి దానిని కూడలిలో నుంచి దానిపై ఏడాదిపాటు దీపమెందుకు వెలిగించి ఉంచుతారు? శవానికి దహన సంస్కారమే ఎందుకు చెయ్యాలి? అప్పుడా ప్రాణి ఎలాగూ ఆత్మరూపంలో ఎగిరిపోతుందంటారు కదా, మరప్పుడు దానికి 9 రోజుల పిండ ప్రదానం వల్ల ప్రయోజనమేమి? ఈ ప్రదానానికి పద్ధతి వేరేగా ఉంటుందా? స్వామి, ఈ కర్మకాండ మనిషి మృతి చెందిన వెంటనే చేసి వేయబడుతోంది కదా, మరి వేరే మరల పిండ ప్రదానమేలా? పూర్వ పిండదానమని, పునః పిండదానమని, ఇతరేతర అపర కర్మలని చేయమంటారు కదా, వీటి ఆవశ్యకత ఏమి? దహన సంస్కారం తరువాత అస్థిసంచయ విధానమెలా వచ్చింది? ముందో వెనకో నీటికుండను పగులగొడతారెందుకని? 2వ, 4వ రోజుల్లో సాగ్నిక ద్విజస్నానమెందుకు చేస్తారు? 10వ రోజున పరిజనులందరితో బాటు శుద్ధి స్నానము చేస్తారు. మరి ఈ శుద్ధి అంటే ఏమిటి? 10వ రోజు నూనె రాసుకుని అభ్యంగన, తలంటి పోసుకుంటారెందుకని? అది కూడా ఒక విశాల జలాశయతటంపైనే ఎందుకు చేయాలి? 11వ రోజు వృషోత్సర్గాది సహితంగా పిండదానం చేయడం వల్ల ప్రయోజనమేమి? పాత్ర, పాదుక, ఛత్ర, వస్త్ర, అంగుళీయకాది దానాలిప్పుడెందుకు చేస్తారు? 13వ రోజు కూడా దాన కార్యక్రమమెందుకుంటుంది? ఏడాది కాలంలో 16 శ్రాద్ధాలనెందుకు పెట్టాలి? 360 అన్నం నీరు కుండలనెందుకు దానం చేస్తారు? రోజూ చేస్తారెందుకని? కొందరు, ఒక కుండైనా? జ్ఞానానికి సముద్రం వంటి ఓ దేవదేవా! నీవు తప్ప నాకు దిక్కు లేదు, వేరు గురువు లేరు. అందుకే ఇన్ని ప్రశ్నలను నీ వైపే మరలిస్తున్నాను. మహాప్రభో! ప్రాణులెన్నో పాపాలు చేస్తారు, కొన్ని పుణ్యాలు చేస్తారు, దానాలిస్తారు. ఈ నానాప్రకార కర్మఫలాలన్నీ శరీరం దహనమైపోయినా ఆ వ్యక్తి వెంట ఎలా వెడతాయి? మనిషి అనిత్యుడని వినడమైతే విన్నాను గాని వాని ఆత్మ బయటికి శరీరాన్ని ఛేదించుకుని ఎక్కడికన్నుండి వస్తుందో నాకు తెలియరాలేదు. అలాగే పంచభూతాలు, లోభ, మోహ, తృష్ణ, కామాహంకారములను 5 దొంగలు ఎక్కడ కన్నం వేసి పారిపోతారు? ఇక మృతి నొందిన వారికై సాంవత్సరికం, సపిండీకరణ మెందుకు చేస్తారు? ఆ ప్రేత కృత్యంలో ప్రేతపిండమెవరితో ఎలా కలపబడుతుంది? హే జగద్గురు! మూర్ఛలో ఉండిగాని పతనం వల్లగాని మృతి చెందిన వారికి అంత్యక్రియలు దహనం ద్వారానే చేయాలా? అగ్ని సంస్కారం లేని ఆత్మలేమవుతాయి? పాపి, దురాచారి లేదా హతబుద్ధి అయిన వానికి మరణానంతరం ఎట్టి స్థితి ప్రాప్తిస్తుంది? అలాగే ఆత్మఘాతి, బ్రహ్మహంతకుడు,
స్వర్ణచోరుడు, మిత్రద్రోహి, విశ్వాసఘాతకుడు ఇలాంటి వారికి ఎలాంటి గతులు పడతాయి? శూద్రుని బ్రాహ్మణ స్త్రీ పొంది ఉండిపోతే, ఇద్దరూ వివాహితులే అయితే, అంతకంటే పాపముండదేమో కదా, వారికెట్టి గతి రాసిపెట్టి ఉంది? విశ్వాత్మవై విలసిల్లు విష్ణుదేవా! నాపై దయ ఉంచి మరొక విషయం కూడా మీరే చెప్పాలి. సంపూర్ణ జగత్తునే చుట్టి వచ్చానని విన్నవించాను కదా. లోకులు కష్టగ్రస్తులై, దుఃఖపీడితులై కనబడుతున్నారు. నా మనస్సు వీరి బాధలను చూసి మిక్కిలి అశాంతికి లోనైంది. స్వర్గంలో దైత్యుల వలని భయం, పుడమిపై మృత్యు, రోగభయాలు, పాతాళంలో నేనంటే భయం, సర్వప్రాణులకు అభీష్ట వస్తు వియోగ భయం పట్టి పీడిస్తున్నాయి. జగదీశ్వర! ఈ విష్ణులోకంలో తప్ప ఇంకెక్కడా సంపూర్ణ సుఖంగాని నిర్భయతగాని నాకు కనిపించలేదు. కాలవశీభూతమై కష్టాలతో కాపురం చేస్తూ అన్ని రకాల భయాలను అనుభవిస్తూ కూడా కర్మభూమిగా పేరొందిన భరతఖండం రాగా, ద్వేష, మోహాదులచే సృష్టింపబడిన బురదలో పీకలదాకా కూరుకుపోయి ఉంది. రోగులు, వికలాంగులు కనిపించారు. విధిపూర్వకంగా వార్షిక కర్మలు జరగని వారికి దుర్గతి పడుతుందని ఋషుల ద్వారా విన్నాను. నేను చూసిన బాధలకు ఇది కూడా ఒక కారణమా? కాబట్టి ఓ విజ్ఞాన జ్యోతి స్వరూపా! మరణించిన మనిషికి కూడా శుభాన్ని కలిగించే ప్రక్రియ ఉంటే నాకు బోధించండి. దానాలివ్వాలా? ఏ మేరకు? దహన సంస్కారమెలా చెయ్యాలి? శ్మశానికి మృతులు చేరుకునేలోగా చేయవలసిన కర్మలుంటాయా? దుష్టులు మృతి చెందినప్పుడు వారి పాపాలకు ప్రాయశ్చిత్తాలను వారి సంతానం చేస్తే ప్రయోజనముంటుందా? పంచక శాంతినెలా చేపట్టాలి? మరణాసన్న వ్యక్తి, మృతి చెందిన వ్యక్తి, దహనమైపోయి పంచభూతాలలో కలిసిపోయిన వ్యక్తి, ఈ 3 రకాల వారికి కర్మల ద్వారా శుభాన్ని కలిగించే మార్గాలుంటే నాపై ఈ లోకంపై దయ ఉంచి నాకుపదేశించండి. అధ్యాయం 1.